శ్రోతలకు ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. ఈరోజు సంస్కృతి ఛానల్లో భాగంగా ఉగాది పండుగ గురించి, విధి విధానం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు జరుగుతున్న కలియుగం యొక్క ఆది అంటే సంవత్సర ప్రారంభకాలం, కలియుగ ప్రారంభకాలం ప్రమాదినామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఏర్పడిన గ్రహాల కూటమితో ప్రారంభమైనది. ఇది సుమారు 5094 సంవత్సరం క్రితం వచ్చినది. ఆ రోజు శుక్రవారం. సూర్యగ్రహణం, అమావాస్య, అర్ధరాత్రి, అష్టగ్రహ కూటమి అన్నీ కలిపి మేషరాశి ప్రారంభ బిందువులో కలిగిన కాలమే మన పంచాంగాలకు మూలం. ఆనాడే శ్రీకృష్ణుని నిర్యాణం జరిగింది. అదియే హిందూ క్యాలెండర్కు మూల స్తంభము. ఆ రోజే సంవత్సరాది ప్రారంభము. ఆ చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం ప్రారంభమైన యుగాది మనకు ఇప్పుడు జరుపుకునే ఉగాదిగా మారింది. ఉగాది మనకు ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ వస్తుంది. ఈ పండుగ రోజున మనం చేయవలసిన విధులు: ఉదయం 5:30 గంటలలోపు నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి. తిలకం ధరించి నూతన వస్త్రములను ధరించాలి. తరువాత సూర్యభగవానునికి నూతన సంవత్సర సంకల్పం చెప్పుకుంటూ పుష్పాంజలి, ఆర్ఘ్యము, దీపం, ధూపం సమర్పించి ఆ తరువాత వేపపూత పచ్చడి విధిగా తినాలి. నింబ కుసుమ భక్షణం అంటే ఈ వేపపూత పచ్చడిలో చింత పులుపు, మామిడి చిగుళ్ళు, అశోక వృక్షాల చిగుళ్ళు అన్నీ కలిపి తయారు చేసి, అంటే జీవితంలో శోకాలతో బాధింపబడుతున్న నేను, ఓ అశోక కలికమా, నిన్ను సేవించుచున్నాను. మధుమాసం వసంతంలో చిగురించిన అశోకమా, నువ్వు నన్ను శోకములు లేకుండా చెయ్యుదుగాక అని అర్థము. అశోక వృక్షంలో అట్టి దివ్య శక్తి గలదు. వేపపూత పచ్చడి, వేపపూత రెమ్మలు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లము, కొత్త చింతపండు పులుసు, చిన్న చిన్న మామిడి ముక్కలు, చెరుకు ముక్కలు, జీలకర్ర, పటిక బెల్లం. ఉగాది రోజున పూర్ణ కుంభదానం ఆచరించాలి. అంటే రాగి చెంబును కలశంగా ఏర్పాటు చేసి కలశపూజ చేసి పంచపల్లవాలు వేసిన సుగంధ జలములో చందనము, పుష్పాలు, అక్షతలు వేసి పుణ్య మంత్రాలతో ఆవాహన చేసి ఒక పళ్ళెంలో బియ్యము పోసి కలశమును అందులో నిలబెట్టి దానికి కొత్త వస్త్రము చుట్టి పసుపు, కుంకుమ, చందనములతో అలంకరించాలి. పూజా కార్యక్రమం అయిన తరువాత పురోహితునికి దానమివ్వాలి. కొత్త వస్త్రాలు, దక్షిణలతో సత్కరించి వారి ఆశీస్సులు పొందాలి. దీనినే పూర్ణ కుంభదానము, ధర్మ కుంభదానము లేక ప్రసాదానము అంటారు. పంచాంగ శ్రవణం. మనం పంచాంగ శ్రవణం వినుట వలన తిథి వలన సంపదయును, వారము వలన ఆయుష్యమును, నక్షత్రం వలన పాప పరిహారమును, యోగము వలన వ్యాధిని వృత్తియును, కరణం వలన కార్యానుకూలమైన ఆ విషయములు కల్గును. ఈ పంచాంగ శ్రవణం వల్ల భూమి, బంగారం, గోవులు, ధాన్యము, కన్యను దానం చేస్తే కలిగినంత ఫలితము కలుగుతుంది. అంతేకాక రాజాది నవనాయకుల యొక్క గ్రహ ఫలితాలను శాస్త్రోక్తంగా వినుట వల్ల గ్రహదోషములు నివారణ అయి వినువారికి ఆరోగ్యము, ఆయుష్యును, సంపదల యందు శుభ ఫలితాలు కలుగజేస్తుంది. ఇది ఉగాది పండగ విశేషం. అందరికీ మరొక్కసారి ఈ ఉగాది మీ జీవితంలో నవవసంతం తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం. శుభం భూయాత్.